పాన్ ఇండియా పాన్ ఇండియా పాన్ ఇండియా ఇప్పుడు ఎక్కడైనా మన TFI లో నడిచే పేరు ఇదే. అసలు గట్టిగా చెప్పాలంటే మన TFI కి పట్టుకున్న దరిద్రం అంటే పాన్ ఇండియా. ఇప్పుడు లేటెస్ట్ గా నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే ఒక్కో సినిమా మినిమం 2 ఇయర్స్ తీయాలి, రెమ్యూనరేషన్స్ హెవీగా పెంచేయాలి, సినిమాలో యావరేజ్ కంటెంట్ ఉన్న ఘోరంగా లేపాలి, అండ్ వీళ్ళు పెట్టిన హెవీ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ రావాలంటే 1 వీక్ వరకు టికెట్ రేట్స్ హైగా పెట్టేయాలి, సినిమా చూసి ఆడియన్స్ జేబులు ఖాళీ చేయాలి. ఇంతే అండి. ఇదే మైండ్ సెట్ చాలా మంది ప్రొడ్యూసర్లకి డైరెక్టర్ పడింది. నేను నీకు క్వశ్చన్ అడుగుతా, ప్రాపర్ గా ఆన్సర్ చేయి కింద కమెంట్స్ లో. నీ ఫేవరెట్ హీరోని నువ్వు లాస్ట్ టైం స్క్రీన్ పైన ఎప్పుడు చూసినావు? లెట్స్ టేక్ ఎన్టీఆర్. అప్పుడెప్పుడు దేవరాతో 2024 లో వచ్చిండు సెప్టెంబర్ కి. ఇప్పుడు డ్రాగన్ మూవీ 2027 జూన్ లో వస్తుంది, అంటే 3 ఇయర్స్ గ్యాప్ ఉంది. రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ అప్పుడెప్పుడో జాన్ 2025 లో వస్తే ఇప్పుడు పెద్ద మూవీ జూన్ 2026 లో వస్తుంది, 1.5 ఇయర్స్ గ్యాప్. మహేష్ బాబు ఎప్పుడో జాన్ 2024 లో గుంటూరు కారంతో వస్తే ఇప్పుడు వారణాసి మూవీతో ఏప్రిల్ 2027 లో వస్తున్నాడు, 3 ఇయర్స్ పైనే గ్యాప్. అండ్ ఇది రాజమౌళి మూవీ కాబట్టి పక్కా పోస్ట్ పోన్ అని చెప్పి ఒక చిన్న నమ్మకం. అల్లు అర్జున్ పుష్ప మూవీ డిసెంబర్ 2024 లో వస్తే రాకా మూవీ మొన్న పోస్టర్ వదిలేరు, మూవీ డేటింగ్ అనౌన్స్ చేయలేదు, మోస్ట్లీ 2027 లో రావచ్చు, అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 3 ఇయర్స్ పైనే గ్యాప్. పవన్ కళ్యాణ్ ఈయన మూవీస్ వచ్చేసి హరిహర వీరమ్మలు 3 ఇయర్స్ పట్టింది, ఓజీ 3 ఇయర్స్ పట్టింది, ఉస్తాద్ 3 ఇయర్స్ పట్టింది. సో అనౌన్స్ చేసిన దానికి రిలీజ్ చేసిన దానికి మినిమం 3 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన మొత్తం లిస్ట్ లో ఏ హీరో అయినా ప్రాపర్ గా ఇయర్ కి ఒకటి కానీ అట్లీస్ట్ 1.5 ఇయర్స్ కైనా ఒక్క మూవీ మాత్రం రిలీజ్ చేసిన హీరో వన్ అండ్ ఓన్లీ ప్రభాస్. సో ఇట్లా ప్రతి ఒక్క పెద్ద హీరో మూవీస్ అనేవి 3 ఇయర్స్ 4 ఇయర్స్ 2.5 ఇయర్స్ గ్యాప్ లో వస్తే ఇంకా థియేటర్లకి సినిమాలు ఎవరి వస్తున్నాయి? మొత్తం చిన్న చిన్న హీరోస్, టైర్ 2 టైర్ 3 హీరోస్, మీడియం బడ్జెట్ సినిమాలే వస్తున్నాయి. ఒక 5 ఇయర్స్ కింద 10 ఇయర్స్ కింద ప్రతి స్టార్ హీరో మూవీ కనీసం సంవత్సరానికి ఒకటి వచ్చేది. బట్ ఎప్పుడైతే ఈ పాన్ ఇండియా దరిద్రం పట్టుకుందో ఏ ఒక్క హీరో కూడా 1 ఇయర్ లో తన మూవీ రిలీజ్ చేయట్లేదు. మన నాని తీసుకోండి, అంతకు ముందు కనీసం ఇయర్ కి 2 నుంచి 3 సినిమాలు వదిలే మనిషి ఇప్పుడు ఇయర్ కి ఒక సినిమా కూడా రిలీజ్ చేస్తలేడు. అడవిశేష్ నుంచి లాస్ట్ వచ్చిన సినిమా వచ్చేసి హిట్ 2, దట్ డిసెంబర్ 2022 లో వచ్చింది. 23, 24, 25, 26 డెకాయిడ్ మొన్న వచ్చింది. 3.5 ఇయర్స్ గ్యాప్, దట్టు ఒక నార్మల్ కమర్షియల్ మూవీకి 3.5 ఇయర్స్ గ్యాప్. ఎందుకు ఇంత టైం పడుతుంది? ఎందుకు ఇంత లాగ్ చేస్తున్నారు వీళ్ళు? ఎందుకు ఇంత కెరీర్ గ్యాప్ పెంచుకుంటున్నారు? సో నేను ఈ వీడియోతో మీకు చెప్పాలనుకున్న టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. పాన్ ఇండియా అనే ట్రెండ్ లో పడి ఏ హీరో కూడా తన మూవీస్ రిలీజ్ చేయట్లేదు ప్రాపర్ గా. దాని వల్ల ఇండస్ట్రీ రెవెన్యూ ఘోరంగా పడిపోతుంది. ఏ ఇండస్ట్రీ మీరు తీసుకున్నా గానీ ఆ ఇండస్ట్రీ రెవెన్యూ ఇయర్ కి ఒక 2 నుంచి 3 వేల కోట్లు ఉంటే అందులో కనీసం 60 to 70% ఈ స్టార్ హీరోస్ నుంచి మాత్రమే వస్తుంది. అంటే 3,000 కోట్లు టర్న్ ఓవర్ ఆ ఇయర్ కు ఉంటే అందులో 2,000 కోట్లు ఈ స్టార్ హీరోస్ మూవీస్ మాత్రమే ఉంటాయి. మిగతా 1000 కోట్లు కానీ 500 కోట్లు కానీ ఇయర్ మొత్తం కలిపిన అన్ని మూవీస్ కలిపి ఉంటాయి. అట్లాంటి స్టార్ హీరో ఒక్క ఇయర్ కి ఒక సినిమా తీయకపోతే ఇంకా ఆ ఇయర్ లో రెవెన్యూ ప్రాపర్ గా జనరేట్ అవుతుందా? ఇండస్ట్రీ ముందుకు వెళ్తుందా? ఇజ్ ఇట్ హెల్దీ ట్రెండ్? దీనంతటికి ప్రధాన కారణం వచ్చేసి, మెయిన్ రీజన్ వచ్చేసి ఈ పాన్ ఇండియా అనే ఊబిలో పడిపోవడం. అసలు ఇదంతా స్టార్ట్ అయింది 2015 బాహుబలి మూవీతో. బాహుబలి మూవీ అనేది రాజమౌళి గారి 10 ఇయర్స్ విజన్ కాబట్టి ఆ మూవీకి అంత టైం పట్టింది, పట్టాలి కూడా. దాని వల్ల మన ఇండస్ట్రీ మొత్తం మారిపోయింది. సో దానికోసం ఒక 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ కష్టపడ్డారంటే ఒక అర్థం ఉంది. బట్ దాని తర్వాత వచ్చిన ప్రతి హీరో ప్రతి మూవీ అవసరం ఉన్నా లేకపోయినా, మూవీలో కంటెంట్ ఉన్నా లేకపోయినా, మేము పాన్ ఇండియా మూవీ తీస్తున్నాం, మేము పాన్ ఇండియా మూవీ తీస్తున్నాం అని చెప్పి ఒక ఊవిలో పడిపోయారు. వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. అండ్ నాకు ఇక్కడ అర్థం కాని ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక పాన్ ఇండియా మూవీ తీయడానికి ఎందుకు ఇంత లాంగ్ డ్యూరేషన్ పడుతుంది? ఎందుకు ఇంత షూటింగ్ డిలేస్ అవుతున్నాయి? దీనికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు? మన హీరోలు డేట్స్ ఇవ్వకపోవడమా, ఆ డైరెక్టర్స్ కి మూవీస్ పైన క్లారిటీ లేకపోవడమా, ఆ ప్రొడ్యూసర్స్ కి ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడమా? సో ఇట్లా ఒక్కో పాయింట్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. నేనైతే ఫస్ట్ స్టార్ట్ చేసేది ప్రొడ్యూసర్. బికాస్ డబ్బులు పెట్టేది ప్రొడ్యూసరే, ఇంట్రెస్ట్లు కట్టుకునే ప్రొడ్యూసరే. రేపు మూవీ రిలీజ్ అయితే ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ప్రొడ్యూసరే బే చేయాలి. సో ఇక్కడ అల్టిమేట్ గా ప్రైమరీ ఎఫెక్ట్ అయితే మాత్రం ప్రొడ్యూసర్ మాత్రమే. ఒక నార్మల్ తెలుగు రీజనల్ మూవీ తీయాలంటేనే టైం గానీ డబ్బులు గానీ ముందనుకున్న బడ్జెట్ కి ఎక్కువ దాటిపోతుంది. అట్లాంటి ఒక పాన్ ఇండియా మూవీ తీయాలంటే ఎంత ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, ఎంత ప్రీ విజువలైజేషన్ ఉండాలి, ఎంత ప్రీ ప్రొడక్షన్ అయి ఉండాలి. అలాంటి ప్రీ ప్రొడక్షన్ గానీ అలాంటి ప్లానింగ్ గానీ మన TFI లో ప్రొడ్యూసర్స్ ఎవరైనా చేస్తున్నారా? నేనే కనుక ఒక ప్రొడ్యూసర్ అయ్యి ఉండి నేను పైసలు పెడుతుంటే అసలు ఎన్ని మైండ్ లో ఉండాలి? బేసిక్ ఒక బడ్జెట్ అనాలిసిస్ ఉండాలి కదా. అంటే ఒక మూవీకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత టైం పడుతుంది, యాక్టర్స్ గానీ డైరెక్టర్స్ గానీ అందరికి క్యాస్ట్ అందరికి రెమ్యూనరేషన్ ఎంత పేయాల్సి వస్తుంది, ఒకవేళ మూవీ VFX ఇన్వాల్వ్ అంటే VFX కి ఎంత ఖర్చు అవుతుంది, అసలు VFX ఆర్టిస్ట్ మన ఇండియాలో ఉన్నారా, ఒకవేళ ఉంటే కనుక వాళ్ళపైన మనం ఎంతవరకు బిలీవ్ చేయగలుగుతాం. ఇవే కాకుండా షూటింగ్ ప్రాసెస్ లో కొన్ని అడ్డంకులు వస్తాయి, లైక్ స్ట్రైకులు రావడం కానీ, అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ కానీ. వీటన్నిటికి ప్రిపేర్ ఉంటున్నామా? వన్ షూటింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు కానీ, డబ్బింగ్ కానీ, లేదంటే ప్రమోషన్స్ కానీ, ప్రింట్ అండ్ ప్రెస్ కానీ, మీడియాతో డిస్కషన్ కానీ ఇన్ని ఇన్వాల్వ్ అయింటే కదా. వీటన్నిటిని ఒక ప్రొడ్యూసర్ మైండ్ లో ప్రాపర్ గా రిజిస్టర్ అవుతుందా? వాడికి ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంటుందా? ఇట్లా ఒక ప్రాపర్ ప్లానింగ్ తో వచ్చే ప్రొడ్యూసర్స్ ఎంత మంది ఉన్నారు మన TFI లో? సో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ప్రొడ్యూసర్ కనుక తన ప్రాపర్ ప్లానింగ్ తో ఉంటే, తనకి మూవీ పైన కానీ, మూవీ షూటింగ్ ఎట్లా అవుతాయి, ప్రొడక్షన్ ఎట్లా అవుతుంది, వీటిపైన ఒక అండర్స్టాండింగ్ ఉంటే ఏ మూవీ కూడా 2-3 ఇయర్స్ టైం పట్టదు. జస్ట్ టేక్ గేమ్ చేంజర్ మూవీ తీసుకోండి. దిల్ రాజు అంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ పట్టుకున్నా కూడా గేమ్ చేంజర్ మూవీ తీయడానికి 3 to 5 ఇయర్స్ టైం తీసుకున్నాడు. లిటరల్ గా ప్రైమ్ టైమ్ ఆఫ్ రామ్ చరణ్ వేస్ట్ అయిపోయింది
అయిపోయింది. పోనీ ఇంత చేసిన మూవీ మన ఇండస్ట్రీ హిట్ అయిందా? ఆ మూవీ బాగా ఆడిందా? లేదు కదా, డిజాస్టర్ అయి కూర్చుంది కదా. అల్టిమేట్ గా సఫర్ అయింది ఎవరు? శంకర్ ఎఫెక్ట్ అయిందా? రామ్ చరణ్ ఎఫెక్ట్ అయిందా? లేదు కదా, ప్రొడ్యూసర్ దిల్ రాజుగా మొత్తం లాస్ట్ లోకి వెళ్ళిపోయిండు. సో ఇక్కడ పాయింట్ వచ్చేసి ప్రొడ్యూసర్ కి ఎంత కంట్రోల్ ఉంటే మూవీ అంత ఫాస్ట్ గా అయిపోతుంది, అంత తక్కువ అమౌంట్ లో అయిపోతుంది. సో ఫస్ట్ వన్ టు బ్లేమ్ ఇస్ ప్రొడ్యూసర్ మాత్రమే. సరే ఓకే, ప్రొడ్యూసర్ గురించి టాపిక్ కొంచెం పక్కన పెడదాం. ఇప్పుడు డైరెక్టర్ టాపిక్ వద్దాం. అసలు డైరెక్టర్ కి తన మూవీ పైన ఎంత క్లారిటీ ఉంది? తను రాస్తున్న స్టోరీ రీజనల్ స్టోరీయా, లేదంటే ఇండియా మొత్తం వైజ్ గా కనెక్ట్ అయ్యే స్టోరీయా? తన మైండ్ లో ఉన్న విజన్ కి, తన ఆలోచనలకి అవి పేపర్ పైన ప్రాపర్ గా ఇన్కార్పొరేట్ చేయగలుగుతారా? అండ్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి అసలు మన మూవీని ఎవరికి సర్వ్ చేస్తున్నాం? ఫ్యామిలీ ఆడియన్స్ కా, యూత్ కా, హారర్ మూవీ, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. వీటిని డైరెక్టర్ ప్రాపర్ గా అనలైజ్ చేసుకోగలుగుతుండా? అండ్ వీటన్నిటితో పాటు మనం ఒక హీరోని చూస్ చేసుకున్నాం అనుకుంటే ఆ హీరో మార్కెట్ ఎంత, ఆ హీరో ప్రీవియస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఏంటి, మాక్సిమం ఆయన కెపాసిటీ ఎంత ఉంది, వీటన్నిటిని మైండ్ లో పెట్టుకుని మనం మూవీని డైరెక్ట్ చేస్తున్నామా లేదా? అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనం పెట్టుకున్న బడ్జెట్ కి, మనం రాస్తున్న స్టోరీకి ఇన్వెస్ట్మెంట్ ని మొత్తం రిటర్న్ తెచ్చే కెపాసిటీ ఉందా లేదా, ఇది ప్రాపర్ గా అనలైజ్ చేసుకుంటున్నారా? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఆదిపురుష్ చేసిన ఓం రౌత్. అసలు ఈయనకి ప్రభాస్ మార్కెట్ ప్రాపర్ గా తెలుసా? ఈ ఆదిపురుష్ అనే సినిమా 99 కాదు 100% మొత్తం విఎఫ్ఎక్స్ పైన డిపెండ్ అయి ఉంది కదా. ఆయనకి విఎఫ్ఎక్స్ పైన ఎంత అవగాహన ఉంది? మీలో ఎంత మందికి నేను చెప్పే పాయింట్ తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ ఆదిపురుష్ షూటింగ్ హార్డ్లీ 60 days లో అయిపోయింది. 60 days to 90 days లో అయిపోయింది. సో అంత పెద్ద క్యాన్వాస్ ఉన్న మూవీ షూటింగ్ జస్ట్ ఒక రూమ్ లో గ్రీన్ మ్యాట్ లో అయిపోగొట్టేసారంటే విఎఫ్ఎక్స్ పైన ఆయనకి ఎంత అవగాహన ఉంటే ఆ మూవీ అంత ఫాస్ట్ అయిపోతుంది. తీరా వన్స్ టీజర్ రిలీజ్ చేసినాక, మూవీ వచ్చినాక మూవీ ఎట్లయింది? మొత్తం డిజాస్టర్ అయి కూర్చోలే. బొమ్మల సినిమా కంటే అధ్వానంగా ఉంది కదా. ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి డైరెక్టర్ కి విజన్ ఉన్నా గానీ ఆ విజన్ ని ఇన్కార్పొరేట్ చేసే విఎఫ్ఎక్స్ టీమ్ తన దగ్గర ఉందా? అన్నేసి 100 కోట్లు మూవీకి పెట్టింది కదా, ఆ బడ్జెట్ రికవర్ అయిందా? దారుణంగా ఫెయిల్ అయింది ఓమరావతి ఈ పాయింట్ లో. సో ఇక్కడ పాన్ ఇండియా మూవీ తీస్తే సరిపోదు, విజన్ ఎంత హై ఉన్నా సరిపోదు, దాన్ని ప్రాపర్ గా ఇన్కార్పొరేట్ చేస్తామా లేదా? ఈ పాయింట్స్ అన్ని ఒక డైరెక్టర్ కి మైండ్ లో ఉండాలి. అవి ఉన్నాయా? ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నాయి? అండ్ ఇవే కాకుండా మనం చాలా సార్లు వింటా ఉంటాం, కొన్నిసార్లు వాళ్ళ అవుట్పుట్ బాగా రాలే అని చెప్పి, వాళ్ళు అనుకున్న విధంగా రాలే అని చెప్పి రీషూట్ చేస్తా ఉంటారు. కొన్నిసార్లు మూవీలో 2.5 hours అయినా కానీ సర్లే పడుంటారులే అని చెప్పి 3 hours, 3.5 hours, 4 hours తీసిన డైరెక్టర్స్ కూడా ఉన్నారు. 4 hours లాంగ్ డ్యూరేషన్ అన్న మూవీ తీసి జస్ట్ 2.5 hours మాత్రమే మూవీలో పెట్టి 1.5 hour మొత్తం డిలీట్ చేసి పడేస్తారు, ఎడిట్ చేసి పడేస్తారు. ఈ 1.5 hour మూవీ తీయడానికి అయినా ఖర్చు ఎంత ఉంటుంది? ఒక మూవీ 1 hour పైన షూటింగ్ చేసినామంటే ఆ ఉన్న క్యాస్ట్ అందరికి రెమ్యునరేషన్ ఇవ్వాలా? ఈ 1 hour షూట్ మొత్తం డిలీట్ చేసి ఉంటారు కదా, ఈ 1 hour లో ఉన్న మూవీ సెట్స్ కానీ, లొకేషన్స్ కానీ, వీటన్నిటికి రెంట్స్ పే చేసి ఉంటారా? ఆ రెంట్స్ అన్ని ఇప్పుడు బొక్కనే కదా. లైట్ మ్యాన్ నుంచి కెమెరామెన్ వరకు, మేకప్ ఆర్టిస్ట్ నుంచి ఈ ఆర్టిస్టులు అందరికి ఫుడ్ పెట్టే ఖర్చు మొత్తం ప్రొడ్యూసర్ మీదే పడుతుంది కదా. ఈ ఖర్చు అంతా బొక్క కాదు. గేమ్ చేంజర్ మూవీ తీసుకోండి, ఈ మూవీకి పనిచేసిన ఎడిటరే ఓపెన్ గా చెప్పేసిండు ఈ మూవీ మొత్తం లెంత్ వచ్చేసి 5 hours పైనే ఉంది, దాన్ని మొత్తం కట్ చేసుకుంటూ మొత్తం ఎడిట్ చేసుకుంటూ 2.5 గంటలకు పట్టుకొచ్చిన అన్నాడు. మరి మిగతా 2.5 గంటల షూటింగ్ కి అయిన ఖర్చు మొత్తం బొక్కనే కదా. అదంతా ఇప్పుడు ఎవరు బేర్ చేయాలి? మన హార్ట్ కింగే కదా. ఇవే బొక్క అనుకుంటే దీంతో పాటు ఈ మూవీ ప్రొడ్యూస్ చేయడానికి లోన్స్ తీసుకుని ఉంటారు, ఆ లోన్స్ పైన ఇంట్రెస్ట్ కూడా కట్టుకోవాలి కదా. మళ్ళీ అదొక పైన బొక్క. అదే గనక ఒక డైరెక్టర్ తను తీసే మూవీ స్టోరీ పైన గ్రిప్ ఉండి, తన ఆర్టిస్ట్ల పైన, తన 24 క్రాఫ్ట్స్ పైన ఒక కమాండ్ ఉంటే ఇంత వేస్టేజ్ ఉంటదా? ప్రొడ్యూసర్స్ కి ఇంత లాస్ ఉంటదా? అండ్ ఇది సరిపోదు అన్నట్టు ఇప్పుడు పాన్ ఇండియా అనే ఊబిలో పడ్డం కాబట్టి ఒక్కో స్టేట్ నుంచి ఒక్కో యాక్టర్స్ ని పట్టుకురావాలి. వాడికి యాక్టింగ్ వచ్చినా రాకపోయినా, ఆమెకి యాక్టింగ్ వచ్చినా రాకపోయినా, జస్ట్ బికాస్ ఆఫ్ ఫేమ్ వచ్చింది కాబట్టి పట్టుకొస్తున్నాం. జస్ట్ ఇమాజిన్ అదే ప్లేస్ లో యాక్టింగ్ మంచిగా వచ్చిన ఒక యాక్టర్ ని గానీ, ఒక యాక్ట్రెస్ ని కానీ తీసుకొని వాళ్ళకి తగ్గట్టు మినిమల్ రెమ్యునరేషన్ ఇచ్చుకుంటే వాళ్ళు మన మూవీకి హెల్ప్ అవుతారు, వాళ్ళతో ఎలాంటి లాంగ్వేజ్ ఇష్యూ ఉండదు. దాంతో పాటు మూవీ ప్రమోషన్స్ కి మూసుకొని వచ్చి వాళ్ళు మూవీకి సపోర్ట్ చేస్తారు. అదే వేరే ఇండస్ట్రీ యాక్టర్స్ అనుకో, వాళ్ళు జస్ట్ వస్తారు, మూవీలో షూటింగ్ చేస్తారు, వెళ్ళిపోతారు. ప్రమోషన్స్ అంటే దేకని కూడా దేకర వాళ్ళు. ఇదంతా దేని వల్ల వచ్చింది? జస్ట్ బికాస్ పాన్ ఇండియా కాబట్టి డిఫరెంట్ స్టేట్స్ నుంచి యాక్టర్స్ కావాలి కాబట్టి అంతే. ఇదే పాన్ ఇండియా కాన్సెప్ట్ లేదనుకోండి, మన టీఎఫ్ఐ లోనే మంచి యాక్టర్స్ ఉన్నారు, మంచి టెక్నీషియన్స్ ఉన్నారు, వాళ్ళని వాడుకుంటే గ్రేట్ కంటెంట్స్ ఇవ్వచ్చు, బట్ తీయరు. ఇప్పుడు నేను పైన చెప్పిన ప్రతి ఒక్కటి ప్రాపర్ గా జరగాలంటే ఒక డైరెక్టర్ కి విజన్ తో పాటు మూవీ పైన ఒక క్లారిటీ ఉండాలి, తను పెట్టే ఖర్చు పైన ఒక అకౌంటబిలిటీ ఉండాలి. ఇది కాకుండా ఒకవేళ సినిమా ఫ్లాప్ అయింది అనుకో, ప్రొడ్యూసర్ రోడ్ మీద పడతాడని చెప్పి ఒక చిన్న భయం ఉండాలి. ఇవన్నీ ప్రాపర్ గా ఎంతమంది డైరెక్టర్స్ లో ఉన్నాయి? ఎవరు అకౌంటబిలిటీ ప్రాపర్ గా తీసుకుంటున్నారు? ఇంకా మనం మెయిన్ ఏరియాకి వచ్చేద్దాం. మన స్టార్ హీరోస్ గానీ, యాక్టర్స్ గానీ వీళ్ళ సైడ్ నుంచి ఎలాంటి తప్పులు చేస్తున్నారు? ఎంతమంది స్టార్ హీరోస్ అయినా, ఎంతమంది హీరోస్ అయినా వన్స్ షూటింగ్ అయిపోయిన తర్వాత ప్రమోషన్స్ లో ఎంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు? షూటింగ్ మాత్రం నెలల కొద్ది, సంవత్సరాల కొద్ది చేస్తున్నా గానీ ప్రమోషన్స్ కి అట్లీస్ట్ 1 to 2 months డేట్స్ అలొకేట్ చేస్తున్నారా? నేను ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ చెప్పాలా? ఏముంది, షూటింగ్ అయిపోయింది కదా, 2 ఇంటర్వ్యూస్ ఇద్దాం, 2 ప్రమోషన్స్ ఇద్దాం, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వద్దాం, అంతే అయిపోయింది, చేతులెత్తేద్దాం. ఇప్పుడు నేను మాట్లాడే మాటల వల్ల మీ మనోభావాలు దెబ్బతినొచ్చు, నా పైన మీకు కట్టలు తెంచుకుని కోపం రావచ్చు, బట్ ఫ్యాక్ట్స్ మాత్రం మాట్లాడతా. పవన్ కళ్యాణ్ గారి మూవీస్ రిలీజ్ అయితే ప్రొడ్యూసర్స్ ప్రమోషన్ చేస్తున్నారు.
డైరెక్టర్స్ ప్రమోషన్ చేస్తున్నారు. అంతెందుకయ్యా హీరోయిన్స్ రాశి ఖన్నా ప్రమోషన్ చేస్తుంది, శ్రీలీల ప్రమోషన్ చేస్తుంది. 'హరిహర వీరమల్లు' అనే మూవీకి సింగిల్ హ్యాండెడ్‌గా నిధి అగర్వాల్ ప్రమోషన్ చేసింది. ఎందుకు చేయాలామె? పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఎంత డిప్యూటీ సీఎం అయినా గానీ డేలో ఒక 1 అవర్ ప్రమోషన్స్‌కి, ఇంటర్వ్యూస్‌కి టైం ఉండదా? ఎందుకు షూటింగ్ చేసినప్పుడు ఆయన మూవీయే కదా! ప్రమోషన్ చేయనీకి ఏం బాధ మరి? మహేష్ బాబునే తీసుకుందాం. ఆయన ఒక మూవీ షూటింగ్ అయిపోయిన తర్వాత ఎన్ని సార్లు ప్రమోషన్స్‌కి అటెండ్ అయ్యిండు. గట్టిగా మాట్లాడితే దేర్ ఇస్ ఎ టైమ్ ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా వచ్చేటోడు కాదు. ఇంటర్వ్యూస్ పక్కన పెట్టు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా రాలేదన్న కొన్నిసార్లు. ఒకవేళ వచ్చినా గానీ వీళ్ళందరూ చేసే పని ఏం తెలుసా? హార్డ్‌లీ ఒక 3-4 మినిట్స్ మూవీలో డైరెక్టర్‌ని పొగడ్డం, ప్రొడ్యూసర్‌ని పొగడ్డం, యాక్టర్స్‌ని పొగడ్డం. అంతేగాని సినిమా గురించి గానీ, సినిమాలో కంటెంట్ గురించి గానీ, దాంట్లో ఏం బావుంది, ఎందుకోసం ఆడియన్స్ మూవీకి రావాలి, వీటిపైన ఏ ఒక్క యాక్టర్ కూడా మాట్లాడడు. ప్రభాస్ విషయానికొద్దాం. ప్రభాస్ ఎన్ని మూవీస్ ప్రమోషన్స్‌కి యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తాడు. ఇప్పుడు కొంతమంది బ్యాచ్ వచ్చి నన్నేసుకుంటారు. ప్రభాస్ చాలా బిజీ ఉంటాడు. ఒక్క ఇయర్‌లో 3 సినిమాలు షూటింగ్ చేస్తుండు. కాబట్టి ఆయనకు టైం ఉండదని చెప్పి. షూటింగ్ చేసే సినిమాలు ఆయన సినిమాలే, ప్రమోషన్ చేసి రిలీజ్ అయ్యే సినిమాలు ఆయన సినిమాలే కదా! మరి అలాంటప్పుడు వాటికి డేట్స్ ఇచ్చినప్పుడు ప్రమోషన్స్‌కి ఎందుకు డేట్స్ ఇవ్వట్లే వీళ్ళు? ఈ ప్రమోషన్స్ అనే టాపిక్‌లో ఎవరైనా బెటర్ ఉన్నారంటే ఎన్టీఆర్ కొంచెం బెటర్ ప్రమోషన్ చేస్తాడు. అల్లు అర్జున్ చాలా ఎక్కువ ప్రమోషన్ చేస్తాడు. రామ్ చరణ్ కూడా పర్లేదు బానే ప్రమోషన్ చేస్తాడు. వీళ్ళు తప్పించి మిగతా ఏ యాక్టర్స్ కూడా ప్రాపర్‌గా ప్రమోషన్ చేయరు. నాని చూడండయ్యా కనీసం 1-2 మంత్స్ అయినా ప్రాపర్‌గా ప్రమోషన్స్ పెట్టుకుంటాడు. హాయ్ నాన్న మూవీ అయినా, సరిపోదా శనివారం అయినా, హిట్ 2 అయినా గానీ ఆయన దగ్గరుండి సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రాపర్‌గా ప్రమోషన్ చేసిండు. ఆయనకి టైం ఉన్నప్పుడు పెద్ద హీరోస్‌కి ఎందుకు టైం ఉండట్లేదు? చాలా ఎక్కువ మాట్లాడేసి అనుకుంటారు కదా! బట్ ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఎట్లాగో పాన్ ఇండియా మూవీస్ తీస్తున్నారు కదా! అంత పెద్ద మూవీస్ తీస్తున్నప్పుడు వాటికి అన్ని ఇయర్స్ డేట్స్ ఇస్తున్నప్పుడు ప్రమోషన్స్‌కి ప్రాపర్‌గా డేట్స్ ఇచ్చి ఆడియన్స్ వరకు మూవీని తీసుకెళ్లే బాధ్యత ఎవరిది? డైరెక్టర్స్ ఉంది, ప్రొడ్యూసర్స్ ఉంది, యాక్టర్స్ కి కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది, ఉండాలి. ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడతా. ఇది మీలో ఎంతమందికి ఎక్కుతుందో ఎక్కదో నాకు తెలియదు కానీ ప్రాపర్ గా వినండి. డైరెక్టర్ గానీ, ప్రొడ్యూసర్ గానీ, యాక్టర్ గానీ వన్స్ మూవీ స్టోరీ ఓకే అయిన తర్వాత ప్రొడ్యూసర్, డైరెక్టర్ మూవీ పైన ప్రాపర్ గా కూర్చొని ఒక వర్క్ చేసుకొని ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని ప్రీ విజువలైజేషన్ బోర్డ్స్ గీసుకొని ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి సెట్ వర్క్ గానీ, ఆర్ట్ వర్క్ గానీ మొత్తం అందరినీ రెడీ పెట్టుకొని మొత్తం రెడీ అయిపోయిన తర్వాత హీరోని పిలిచిన తర్వాత ఆయన వచ్చిండు, షూటింగ్ చేసుకుని వెళ్ళిపోయిండు. ఆయన పని ఆయన నెక్స్ట్ మూవీకి వెళ్ళిపోతాడు మళ్ళీ. దాని తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్ ఇంకా డైరెక్టర్ కలిపి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొత్తం చేసుకుంటారు. ప్రమోషన్స్ పాయింట్ వచ్చిందా మళ్ళీ హీరో రావాలి, 1 మంత్ డేట్స్ ఇచ్చుకోవాలి, వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక చేస్తే ఏ హీరో కూడా ఒక మూవీ పైన 2-3 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాల్సిన పని ఉండదు. ప్రాపర్ ప్లానింగ్ ఉంటే ప్రతి హీరో మూవీ సంవత్సరానికి ఒకటన్నా వస్తుంది. జస్ట్ యాక్టర్స్ వచ్చిర్రా, మూవీలో షూటింగ్ చేసిర్రా, యాక్టింగ్ చేసిర్రా, వెళ్ళిపోయారా, నెక్స్ట్ మూవీకి వెళ్ళిపోయారా, అంతే ఉండాలి. అంతేగాని ఒక మూవీ పైన స్టిక్ అయి ఉంటా 2-3 ఇయర్స్ చేస్తా అంటే అవ్వదు. ఇవన్నీ మనం ఎంత ప్రాపర్ గా ప్లాన్ చేసినా, ఎంత కట్టుదిట్టంగా మొత్తం మనీ కంట్రోల్ చేసినా గానీ ఒక్కసారి మూవీ ఆడియన్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత రిలీజ్ అయినాక ఒకవేళ మూవీ ఆడకపోయినా గానీ వీళ్ళు ప్రాపర్ గా ప్లానింగ్ చేసి బడ్జెట్ కంట్రోల్ పెట్టుకోరు కాబట్టి హెవీగా లాస్ ఉండకపోవచ్చు. సో నేను ఏమంటున్నా అంటే పాన్ ఇండియా మూవీస్ తీయడం తప్పు కాదు. బట్ అది ఎలా తీస్తున్నాం? ఒక ప్రాపర్ ప్లానింగ్ తో తీస్తున్నామా? డైరెక్టర్ ప్రాపర్ విజన్ ఉందా? ప్రొడ్యూసర్ కి ప్రాపర్ కంట్రోల్ ఉందా? యాక్టర్ కి ఎంత అకౌంటబిలిటీ ఉంది? ఇవన్నీ ప్రాపర్ గా మైండ్ లో పెట్టుకొని అప్పుడు మీరు పాన్ ఇండియా టాపిక్ వెళ్ళండి. అప్పటి వరకు అన్ని మూసుకొని తెలుగు ఫిల్మ్ మాత్రమే తీయండి. ఇట్లా గనక చేస్తే ఏ స్టార్ హీరో కెరీర్ కూడా 2-3 ఇయర్స్ గ్యాప్ ఉండదు. వాళ్ళ ప్రైమ్ టైం ని మొత్తాన్ని ఈ షూటింగ్ లో మాత్రమే టైం వేస్ట్ చేసుకుంటారు వాళ్ళు. అదే గనక ఇయర్ కి ఒక మూవీ తీస్తే వాళ్ళు బాగుపడతారు, చాలా ఎక్కువ మూవీస్ తీయగలుగుతారు. ఇండస్ట్రీ కూడా చాలా హెల్దీగా ట్రెండ్ నడుస్తూ ఉంటది. ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక మారితే ఇది నెక్స్ట్ 1 ఇయర్ లో మారొచ్చు, 5 ఇయర్స్ లో మారొచ్చు, 10 ఇయర్స్ లో మారొచ్చు, మారకపోవచ్చు. బట్ ఇది కనుక ప్రాపర్ గా మారిందనుకో అప్పుడు మాత్రమే ఇండస్ట్రీ బాగుపడుతుంది, బడ్జెట్స్ కంట్రోల్లో ఉంటాయి. హీరోసే కాదు ఆడియన్స్ కూడా హ్యాపీగా మూవీకి వచ్చి సినిమా చూస్తారు. హోప్ ఇది మారాలని కోరుకుంటూ ప్రేమతో మీ మూవీ మనిషి. జిందాబాద్, సైనింగ్ ఆఫ్.